అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీరామ్ జయరామ్ జై జయరామ్ శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో గోకవరం మండల అచ్యుతాపురం గ్రామంలో సర్వే నెంబర్ 16/2లో పండించినటువంటి ప్రత్యేక శ్రీరామ పాదక్షేత్రంలో పండించినటువంటి వడ్లను 13 సంవత్సరాలుగా భద్రాచలం, 7 సంవత్సరాలుగా వంటిమెట్ట, రెండోసారి అయోధ్య రాముడికి కోటి తలంబరాల సాంప్రదాయాన్ని అలవాటు చేయాలని చెప్పి తీసుకుని వెళ్తూ ఈరోజు రాజమండ్రి గోదావరి తీరాన్న పుష్కర్ ఘాట్ నందు ఈ కోటి తలంబరాలకు, విశ్వశాంతి హారతి, అలాగే కోటి శుభలేఖలకు కూడా సీతారామాష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు నిర్వహించి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడం కోసం తొలుత 800 కేజీల వడ్లను ఈ 5 రాష్ట్రాల్లో 6,000 మందికి ఇచ్చి గోటితో ఒలిపించి ఈ ఒలిచినటువంటివి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. త్వరలో రామరాజ్యం రావాలని, అందరూ కూడా రామతత్వంలో ఉండి శాంతి సౌభాగ్యం పొందాలని చెప్పి కోరుతున్నాం. శ్రీరామ ఈజ్ వర్షిప్ ది కర్మ విత్ వేద ధర్మ. రాముడు ఇచ్చిన సందేశం, ఆయన చేసినటువంటి ఆచరణ కూడా ఏంటంటే ప్రతి కర్మను వేద ధర్మం ప్రకారం చేసుకుంటూ వెళ్ళండి, అది లోక కళ్యాణం అని చెప్పారు. కానీ నవీన నాగరికత పేరుతో ఇంద్రియ తృప్తితో కర్మలు చేసి రోగాన్ని, శోకాన్ని, అశాంతిని, అనారోగ్యాన్ని పొందుతున్నారు. త్వరలో అందరూ కూడా రామరాజ్యంలో రామతత్వంతో మెలగాలని చెప్పి ఈ కార్యక్రమం ప్రారంభించేస్తున్నాం. జై శ్రీరామ్, శ్రీరామ్ జై రామ్, జై జై రామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.